నా పేరు చంద్రశేఖర్ యాదవ్. నేను విజువల్లీ ఛాలెంజ్ పర్సన్ని. తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కార్యాలయానికి సమాచార హక్కు చట్టం 2005 కింద సమాచారం కోరుతూ నేను దరఖాస్తు చేసుకోవడం జరిగింది. జనవరి 18, 2025 రోజున సమాచార హక్కు చట్టం కింద నేను దరఖాస్తు చేసుకున్నటువంటి సమాచారము ఇప్పటి వరకు ఇవ్వలేదు. దివ్యాంగుడి హక్కులను ఉల్లంఘిస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ అధికారులు దివ్యాంగుడికి సంబంధించిన సమాచారం మాత్రమే అడిగిన. నేను ఒక వ్యక్తి గురించి వ్యక్తిగత సమాచారం ఇవ్వండి, లేకపోతే దేశ భద్రతలను ఉల్లంఘిస్తున్నటువంటి దేశ భద్రతలకు భంగం కల్పించేటువంటి సమాచారాన్ని నేను అడగలేదు. ఓన్లీ CWSN పిల్లలకు సంబంధించినటువంటి విద్యార్థులకు సంబంధించినటువంటి సమాచారాన్ని అడగడం జరిగింది. అదేవిధంగా ప్రత్యేక అవసరాలు గల దివ్యాంగ విద్యార్థులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఉన్నారు, వారికి సంబంధించినటువంటి అధ్యాపకులు ఉన్నారా లేరా, ఈ యొక్క ప్రత్యేక ఉపాధ్యాయులు ఏ నియామకం ప్రకారం చేశారు అనే అంశాలను మాత్రమే నేను సమాచార హక్కు చట్టం కింద అడగడం జరిగింది. ఫిబ్రవరి 22, 2025 రోజున నేను తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కార్యాలయానికి వెళ్ళి సెక్షన్ ఆఫీసర్ గోపాల్ గారిని కలవడం జరిగింది. అక్కడ వారిని అడిగాను. నేను ఒక 12 ప్రశ్నలతో నేను సమాచారం కోవడం జరిగింది సార్. ప్రత్యేక అవసరాలు గల దివ్యాంగ విద్యార్థులకు సంబంధించింది, అదేవిధంగా ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి సమాచారం అడిగినా సార్, అది నాకు ఇవ్వండి సార్ అని చెప్పేసి అడిగితే, నాకు కొంత సమయం కావాలి, దీన్ని చేయలేదు, మేము చూడలేదు అని చెప్పి చెప్పడం జరిగింది. సార్ ఎప్పుడు రమ్మంటారు సార్ అని అడిగినప్పుడు మార్చి 10 తర్వాత రమ్మన్నాడు. మార్చి 10 తర్వాత రమ్మంటే నేను మార్చి 13, 2025 గురువారం రోజున పాఠశాల విద్యాశాఖ కార్యాలయానికి వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్ళి పాఠశాల విద్యాశాఖ కార్యాలయంలో ఉన్నటువంటి సెక్షన్ ఆఫీసర్ గోపాల్ గారిని కలిసి, సార్ నాకు సమాచారం ఇవ్వండి, మీరు పలానా రోజు వస్తే పలానా రోజు రమ్మన్నారు కదా సార్ అని చెప్పేసి అడిగితే, సమాచారం నేను ఇవ్వను, అది ఇచ్చే సమాచారం కాదు అన్నాడు. అంటే RTI సమాచార హక్కు చట్టం సంబంధించినటువంటి నిబంధనలు కూడా ఉల్లంఘిస్తున్నారు. అంటే అడిగినటువంటి సమాచారం ఇవ్వము, మా దగ్గర లేదు అని చెప్పేసి అంటున్నారు. నేను ఒక 12 ప్రశ్నలతో, అంటే ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు సంబంధించినటువంటి ఒక 12 ప్రశ్నలతో నేను ఒక సమాచారాన్ని వేయడం జరిగింది. ఇట్టి సమాచారం ఇవ్వకుండా ఒక దివ్యాంగుడైనటువంటి నన్ను, అసలు దివ్యాంగుడికి సరైన గౌరవం ఇవ్వకుండా, దివ్యాంగుడు ఇట్లా ఇబ్బంది పడతా ఉన్నా కూడా వాళ్ళు పట్టించుకోకుండా, దివ్యాంగుడు సాటి దివ్యాంగుడిగా దివ్యాంగుల సమస్యల మీద నేను సమాచారం అడిగితే సమాచారం ఇవ్వకుండా అసలు నిర్లక్ష్యత వహిస్తా ఉన్నారు. నిరాశ చెందింది. అంటే దివ్యాంగుల పిల్లలు ఎంతమంది ఉన్నారు అంటే వీళ్ళకి తెలియదు, ఈ పిల్లల డాటా బయటికి రావద్దు అని చెప్పి చూస్తా ఉన్నారు. అంటే పాఠశాల విద్యాశాఖ అధికారులు వైఖరి ఎలా ఉంది అంటే, తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక ఉపాధ్యాయుల నియామకాలు జరిపినటువంటి ఏదైతే నియామకం ఉందో అందులో తప్పిదాలు జరిగినాయి కాబట్టే ఈ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి సమాచారము అడిగిన సమాచారం ఇవ్వడం లేదు. అంటే దివ్యాంగ పిల్లలు ఎంతమంది ఉన్నారు, వీళ్ళకి సంబంధించిన సమాచారాన్ని ఇవ్వకుండా ఇలా చేస్తా ఉన్నా. అంటే దివ్యాంగుడికి న్యాయం ఎక్కడ అంటే, సమాచారం తెలుసుకొని దివ్యాంగులకు అన్యాయం జరుగుతూ ఉంది, దానికి న్యాయం కొరకు ప్రయత్నిస్తున్నటువంటి సాటి దివ్యాంగుడిని కూడా ఇలా తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యం వహిస్తా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఉన్నత అధికారులు తక్షణమే చొరవ తీసుకొని నేను అడిగినటువంటి సమాచారం ఏదైతే ఉందో విత్ ఇన్ షార్ట్ టైంలో నాకు తొందరగా ఇవ్వవలసిందిగా నేను పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులను కోరుతా ఉన్నాను. ఇట్టి వీడియోను పాఠశాల ఉన్నతాధికారులకి చేరేంత వరకు కూడా పంపించవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. సమాచార హక్కు చట్టంని కూడా ఉల్లంఘిస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ అధికారులు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఇది నేను వేసినటువంటి RTA సమాచారం.